నల్గొండ జిల్లాలో ఎండలు బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 11 అయితే మాత్రం నల్గొండ జిల్లా పట్టణంలో ఉన్న రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న ప్రతిరోజు రద్దీగా ఉండే ఈ ప్రాంతం మొత్తము ఈ ఎండలకు నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ చూస్తున్నాం, చాలా వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రావాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అవసర పరిస్థితి ఉంటే మాత్రమే బయటికి వస్తున్నారు తప్ప ఎవరు కూడా బయటికి రాలేడానికి సాహసం చేయలేకపోతున్న పరిస్థితి. చాలా వరకు కూడా ఆ వృద్ధులు చిన్నపిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 11 గంటల నుంచి కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఎండలకు మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఎండలు అసలు విపరీతంగా ఎండలు చచ్చిపోతున్నాం. అసలు ఎండకు చెవటలు గారి అసలు అల్లాడిపోతున్నాం. అసలు ఇలాంటి ఎండలు ఎప్పుడు చూడలేము మేము అసలు. కానీ మంచిగా ఉంటలేదు, ఎండగా చచ్చిపోవాల్సింది. రోడ్డు మీద వస్తున్న కళ్ళు కింద పడుతారు జనాలు. వీరికి రాగానే స్టాప్ అవుతున్నారు, ఎప్పటి కింద పడుతున్నారు. మేమే భయపడి నీళ్ళు దాపిస్తున్నాం వాళ్ళకు. ఇట్లా ఎండలు ఉంటే కథం పోవాల్సింది, లాభం లేదు. ఎన్ని గంటలకు ఎండ ప్రారంభం? కరెక్ట్ 11:30కు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 2:30 దాకా ఫుల్ ఎండలు. అసలు ఆగుతలేవు. అసలు నీళ్ళు అయితే తాగినా మొత్తం నీళ్ళు ఆవిరైపోతున్నాయి మొత్తం. మీరు చూసారా మీ చిన్నతనం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఎండలు ఎప్పుడన్నా లేవు అసలు. ఇంత అసలు ఎక్కడ ఎండలు అసలు చూడలు చూడండి, మొత్తం గారిపోతుంది. ఎన్ని నీళ్ళు తాగినా కూడా ఆవిరైపోతున్నాయి. ఇంట్లో ఉంటే కష్టాలే. అసలు మనుషులు బతకడం కూడా కష్టమేగా. ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది? మంచిగా ఉంది, మంచిగా అంటే ఉంది. కానీ జనాలు ఎక్కువ ఎండకు వస్తలేదు, సాయంత్రం పూట వస్తారు ఎక్కువ. ఎట్లాంటి ముఖ్యంగా కూడా ఏ సూచనలు తీసుకుంటే బయటకు వెళ్తే? వాటర్ మజ్జిగ తాగాలి, చెరుకు రసం తాగాలి, జ్యూస్ తాగాలి, అవన్నీ అది కావాలి. అట్లా తాగితే ఉంటారు, లేకపోతే ఎప్పుడో ఎండకు పడమే. రైట్, మనం చూస్తున్నాం, చెప్తాం. మొత్తం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా సరైన అన్ని చర్యలు తీసుకొని బయటికి రావాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా చిన్న పిల్లలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని కూడా చెప్తున్నారు. డాక్టర్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం కూడా రోజుకు 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా మొత్తం నల్గొండ జిల్లా ప్రజలు మాత్రము బెంబలెత్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు ఉన్న కారణంలో కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఎండలు వస్తున్నారు, ఎండలు ఎట్లా ఉన్నాయి సార్ ఈ సంవత్సరం ఎండలు? పిచ్చెక్కిస్తున్నాయి ఎండలు, మామూలుగా ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనైతే జాబ్ చేస్తుంటాను, భోజనం లంచ్కి వెళ్ళి వస్తున్నా. బాగా ఫుల్గా అంటే మే కూడా స్టార్ట్ అవ్వకుండానే ఇంత ఎండలు వస్తున్నాయి అంటే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు నెక్స్ట్ మే? నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకైతే హ్యాపీ మేడం. వాళ్ళు అయితే ఏసీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియపోతుంది. బయట తిరిగే వాళ్ళకి, ఇంకా నాకన్నా కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎండకు పోయి పొద్దున్న చేసి చేసుకునే వాళ్ళు, వాళ్ళతో పోల్చుకుని చాలా కష్టమైపోతుంది. మే అంటే ఇప్పటికే ఎంత ఉంది, ఆటోమేటిక్గా నాకు తెలిసి 40 దాకా టచ్ అవుతుంది. మే అయితే నాకు తెలిసి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎక్కువ లిక్విడ్సే అండి, బటర్ మిల్క్, వాటర్ తాగడం బెస్ట్. వాహనదారులు కూడా ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా మే నెల రాకముందే మే నెలను తలపిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. మరి బయటికి వెళ్తే చాలా ఇబ్బంది. కారు ఉంది. ఎట్లా ఉన్నాయి ఎండలు? ప్రతిరోజు ఎండలు ఎట్లా? ప్రతిరోజు అంటే నార్మల్ గా అయితే మనుషులం నడవలేకపోతున్నాం, బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఇబ్బందికరంగా ఉంది చాలా. ఇంత ఎండలు పోయిన సంవత్సరం? లేదు, మరీ ఈసారి ఎక్కువ కొడుతున్నాయి. రైట్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడు ఎండలు, ఈ సంవత్సరం మొత్తం ఎండలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాహనదారులు ఒక్కొక్కరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎండలు ఎట్లా ఉన్నాయి సార్? ఎండలు బాగున్నాయి కదా సార్, చాలా ఫుల్గా ఉన్నవి. కొంచెం పబ్లిక్ కూడా ఏంటంటే ఎండలో తిరిగేటప్పుడు కొంచెం కొబ్బరి నీళ్ళు అవి యూజ్ చేస్తే మంచిది. మర్చిపోయి తిరుగుతూనే ఉంటారు, తర్వాత ఒకటేసారి బెడ్ మీద పడ్డ తర్వాత ఇబ్బంది అవుతుంది. స్టార్ట్ అయింది అప్పుడే, ఇక ఫుల్ చూసిరు కదా, చెమటలు కాడుతుండే. కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది సార్. మొత్తం కూడా వాహనదారులు చెప్తున్నారు బయటికి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎండలపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.